ఈరోజే కోరల పౌర్ణమి, అలానే దత్తాత్రేయ జయంతి. అయితే ఈరోజు ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏమీ చేయకపోయినా రాత్రి 12 గంటలలోపు ఈ వీడియో చూస్తే చాలు 7 జన్మల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి. అయితే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు. దానినే దత్తాత్రేయ జయంతి అని అంటూ ఉంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపమే దత్తాత్రేయ అనే పదానికి అర్పించిన అనే అర్థం ఉంది. అయితే త్రిమూర్తులు ఆత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. ఇతడు ఆత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. అయితే ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు అడిగిన చతురోక్తి కిలోనైన లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీమాతలు మహా పతివ్రత అయిన అనసూయపై ఈర్ష్యను పెంచుకున్నారు. అయితే నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని, భర్త పట్ల భక్తిభావం గురించి బ్రహ్మ విష్ణేశ్వరులకి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించారు. అయితే ఈర్ష్య, అసూయ, ద్వేషం అనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియజెప్పడానికో, శ్రీ దత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనస్సు నిండా దవనాలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు బగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రయానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. మూర్తులు ఎంత చెప్పినా సరే వినకుండా పెడచెవిన పెట్టారు. సస్సేమిరా అని పలికారు. అయితే చేయనది లేక సన్యాస వేషాలు ధరించి ఆత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజమరాలు వీస్తున్నట్లుగా తలతలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేల రాల్చాయి. నెమలి కురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు పాదాల వద్దకు వస్తున్నాయి. ఇక కుందేటి పిల్లలు వారి వారి పాదాలు స్పృశించి పునీతులవ్వాలి అని అడుగు అడుగున కూడా పాదాలకు అడ్డుపడుతున్నాయి. అంతేకాదు వన్య ప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామమేమిటో అని వారిని చూసిన పక్షులు కిలకిల రాగాలు చేయసాగాయి. ఇవి కాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాలు సోయగాలు, మరో ప్రక్క ఆశ్రమ బాలకులు వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవలమైన ఈ రమణీయ వాతావరణమందు ఆడుతున్న ఈ భూలోక వాసుల ఎంతటి అదృష్టవంతులో మనం ముగ్గురం కూడా చిన్నారి బాలురవరే ఈ ముని బాలురలతో కలిసి ఆడుతుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకురు. అలా మైమరపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒకసారి తెప్పరిల్లి, ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిట వైపునకు పయనమవుతూ ఉంటారు. ఇక పాతోబల సంపన్నుడైన కర్మణ మహర్షికి దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని ముని శ్రేష్ఠుడైన ఆత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఆశ్రమ మహర్షికి సేవలు చేస్తూ అతిథి భాగ్యవతులను ఆదరిస్తూ తన పతి సేవతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు, అష్టదిక్పదాలు సహిత
అనకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్యత జో కుమార్తె అయిన ఆ త్రిమహర్షిని చూసినంతే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగవుల ముగ్గురిని చూసిన ఆ పుణ్య దంపతులు సాధారణంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఉచిత ఆసనాలను ఇచ్చి స్వాగతం సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. ఆ త్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తాము అని వారు చెప్పారు. వారి పలుకులకు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను సారా నమస్కరించుకుంది. పాతివ్రత్యోజ్యోతి వెలిగించింది. ఆమె జ్ఞాన నేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది. ఇక వారిలో ఉన్న అంతరాత్యాన్ని కూడా గ్రహించింది. అంతేకాదు పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకు నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టిస్థితి లయకారుడైన మీరు ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపజేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక ప్రక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమిలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవయానం అంటూ కమండలో దకమున ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసి బాలురయ్యారు. వెనుకట అనసూయతో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగు చాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు, ఋషి బాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఊయల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంత మహర్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి? ఆ వింత దృశ్యాన్ని చూసిన ఆత్రి మహర్షి ఒకసారి త్రుళ్ళిపడి మరలా తెరుచుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో అడుగులు గెంతుతూ ఆ ముని బాలులతో కలిసి వారి కలలను పంచుకొనసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలతో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కదా మధురానుభూతిని మిగిల్చేది అని మురిసిపోయారు. ఇక కనని తల్లి తండ్రులైన ఆత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అమౌనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీ మాతలకు భర్త ఆచూకీ తెలియక గుబులు పట్టింది. ఇక అంతలో దేవర్షి నారదుని వల్ల ఆత్రి మహర్షి ఆశ్రమం ముందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పటాపంచలు అయ్యాయి. వెంటనే వారికి స్వస్వరూపాలతోనే అనసూయ, ఆత్రిముని స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టింది. జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురు అమ్మలను చూసి సాధారణంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖసీనులను చేసింది. ఇక పసిబాలురు రూపంలో ఉన్న వారి భర్తలను చూసుకొని పతి భిక్ష పెట్టమని కన్నీళ్లతో ఆత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో, ఒకే రూపంతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న
ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించలేక పోయారు. తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చెయ్యాలి అని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంతా ఆ అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని మండలో కదము సమయాన త్రిమూర్తులు ప్రత్యక్షరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రోత్సాల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. నాయనలారా, ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు కల్పించారు. అది మాకు శాశ్వతంగా ఉండేలాగా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ వంశంతో దుర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెలదేవుగా జన్మించవలసిందిగా వరం అడిగింది. ఊయలలోని ఆ బాలురు ఆత్రి అనసూయలకు బిడ్డలైన కొంతకాలం పెరిగిన తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి అంశాలను దత్తనారాయణునికి ఇచ్చి అప్పటి నుంచి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారమెత్తారు. అయితే ఈ విధంగా ఈ కథను విన్నా లేదా చదివి వినిపించినా ఎంతో మంచి అదృష్టం, పుణ్యం కలుగుతుంది. 7 జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.